నేను చెన్నైలో చదువుకునే రోజుల్లో కొన్ని తమిళ చిత్రాలలో "ఎరా నువ్వేం పెద్ద జీడీ నాయుడువా? జీడీ నాయుడువా?" అంటూ డైలాగులు వచ్చాయి. మనకు ఆ రోజుల్లో జీడీ నాయుడు అంటే ఎవరో తెలీదు. అలాగే చూడండి 'మోపీదేవి'. ఈ 'మోపీదేవి' దగ్గర మీకు రావి బాబూరావు గారు ఆయన మీద ఒక వీడియో కూడా పెట్టాను. అంటే అప్పుడు ఆయన నన్ను సంప్రదించి ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి అని అన్నప్పుడు మా మిత్రులతో వెళ్ళాం మోపీదేవికి. ఆలయానికి ఎదురుగుండా ఆయన కొంత లాడ్జ్ కూడా ఉంది. సో, అప్పటికి ఆయన ఏజ్ 91. సో, ఎలా ఉంటారు? అంటే క్యూరియాసిటీ ఏం తింటారు? వీళ్ళు ఎలా ఉంటారు? ఎవరు కూడా ఆయన్ని పట్టుకోరండి. ఆయనకు ఆయనే నడుస్తారు. నేను చెయ్యి పట్టుకుంటే పర్వాలేదు ప్రేమ్ గారు నేను నడవగలను అన్న అంత కాన్ఫిడెన్స్ ఉండే. ఎప్పుడు 91 ఇయర్స్. సో, ఐ వాస్ వెరీ క్యూరియస్. ఆయన మాట్లాడుతూ ప్రేమ్ గారు మీరు నమ్మరు. జీడీ నాయుడుని నేను ప్రత్యక్షంగా చూసానండి. ఆయనతో నేను కోయంబత్తూర్‌లో ప్రయాణించానండి అంటే. అంత పెద్ద విషయమా? ఏదో థామస్ ఆల్వా ఎడిసన్‌తో నేను తిరిగాను. అలాగే నేను ఆల్బర్ట్ ఐన్‌స్టైన్‌ని చూసాను. ఇలాగా ఆలగల్లా చెప్తున్నారు ఏమిటంటే నిజంగానే జీడీ నాయుడు గురించి నాకేం తెలియటండి. ఇవాళ నేను సిగ్గుపడుతున్నా. ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నానే నాకు బాధగా ఉంది. కానీ అట్‌లీస్ట్ ఇప్పుడైనా ఆశ్రమంలో ఉండి జీడీ నాయుడు లాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడడము అంటే చాలా గొప్పగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే మాధవన్ గారు, ప్రముఖ నటుడు మాధవన్ గారు మీకు జీడీ నాయుడు మీద అంటే ఆయన బయోగ్రఫీ దాని మీద ఒక చిత్రాన్ని తీస్తున్నాడు. ట్రైలర్ కూడా విడుదలయ్యింది. ఎవరండి జీడీ నాయుడు? జీ అంటే గోపాలస్వామి నాయుడు అండి. మీకు ఈయన పేరు దొరస్వామి నాయుడు. సో దొరైస్వామి అలాగే వాళ్ళ నాన్నగారు మీకు గోపాలస్వామి జీడీ నాయుడు అని పెట్టుకున్నాయి. ఈయన 3వ క్లాసు కూడా కంప్లీట్ చెయ్యలేదు. మిత్రులు నాకు మెసేజ్‌లు పెడుతూ ఉంటా. మా అబ్బాయి ఏ కోర్సులో జాయిన్ చెయ్యాలి? మా అమ్మాయిని ఎందులో జాయిన్ చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది? ఇవన్నీ పెడుతూ ఉంటే నేను రెస్పాండ్ అవ్వను. ఎందుకంటే నాకు వాటి మీద నమ్మకాలు ఉండవండి. ఎందుకంటే నేను అలా పెరగలేదు. నా ఇష్ట ప్రకారమే నాకు ఏది ఇష్టమో అదే చేసుకుంటూ వచ్చా. సో జీడీ నాయుడు లాంటి ఒక జీనియస్ గురించి మాట్లాడాలన్నప్పుడు ఈయన 3వ క్లాసు కూడా కంప్లీట్ చెయ్యలేదు. ఇతనిది ఒక వ్యవసాయ కుటుంబం. తండ్రి గారు ఒక రైతు. ఒకరోజు ఒక బ్రిటిష్ అధికారి ఒక మంచి బైక్ వేసుకొని ట్యాక్స్ కలెక్షన్ చేయడానికి వస్తాడు. అప్పటికి జీడీ నాయుడు చిన్న వయసు. ఆ బైక్‌ను చూసిన వెంటనే హి వాస్ సో వెరీ ఎక్సైటెడ్, ఫ్యాసినేటెడ్. సో వెంటనే బ్రిటిష్ అధికారితో వెళ్ళి ఫ్రెండ్‌షిప్ చేస్తా, మాట్లాడతా. చిన్న పిల్లాడు ఇంత క్యూరియస్‌గా వచ్చి ఆ బైక్‌ను చూడడం. సో ఇది బావుంటుందా? ఇందులో ఎలా నడపాలి? ఏమిటి? అన్నీ అడగడం. వెంటనే ఏం చేస్తాడో చెప్పమంటారా? వెళ్ళి ఒక హోటల్‌లో ఉద్యోగానికి చేరిపోతాడు. ప్రతిరోజు రూపాయి సంపాదించుకుంటూ ఒక స్టేజ్‌లో తన కోసం ఒక బైక్ కొంటాడు. చిన్న వయసులో 16 ఏళ్లలో జీడీ నాయుడు ఒక బైక్ కొన్నాడంట. కొని ఆ బైకు నడపడం సరదానా అంటే కాదు. ఆ బైకును తుక్కు చెయ్యడం. ఎక్కడికక్కడ ముక్కలు చెయ్యడం. చేసేసి మళ్ళీ అదే బైకును తాను రీబిల్ట్ చేయడం. అంటే ఆ 16 ఏళ్ల పిల్లాడి యొక్క కాన్ఫిడెన్స్ కూడా. కొనిన బైకును ఎక్కడికక్కడ విడగొట్టేసి ముక్కలు చేసి మళ్ళీ ఆ బైక్‌ని రీబిల్ట్ చేసిన కెపాసిటీ అనేది జీడీ నాయుడుది. ఇంకా ఇలాగ 16 ఏళ్లలో ఈ వ్యక్తి మీరు తెలియని మీ చాలామందికి ఇప్పుడు గానుగా మిషన్ అంటాం కదండి. ఈ గానుగా మిషన్ ఎక్కడ ఎక్కువ అమ్ముతారు? కోయంబత్తూరు. మీకు జీడీ నాయుడు ఊరు కోయంబత్తూరు. 1893లో కోయంబత్తూరులో ఈయన పుట్టాడు. కోయంబత్తూరు అంటేనే ఇలాంటి మిషన్స్‌కి ఫేమస్ అండి. చూడండి ఒక గ్రైండర్ అనండి, ఒక మిక్సర్ అనండి, ఇలా గానుగా నూనె తయారు చేసే మిషన్లు ఏవైనా చూడండి. కోయంబత్తూరులోనే మీకు ఎక్కువ దొరుకుతాయి. వెళ్ళి కొంటారు. ఎలా వచ్చింది? జస్ట్ జీడీ నాయుడు వల్లే మీకు ఆ రోజుల్లో గ్రైండర్, ఒక జ్యూసర్, అలాగే మీకు రైతులు ఇప్పుడు ఈ బంగాళదుంప ఉంటుంది చూసారా? దాని యొక్క పీలే. బంగాళదుంప తోలును తీయడానికి ఈయన ఒక టూల్ కనిపెట్టాడండి. అలా చూసుకుంటే ఒక స్టేజులో మీకు థామస్ ఆల్వా ఎడిసన్ కాదు, జీడీ నాయుడు తయారు చేసిన కనిపెట్టిన వస్తువులు ఏకంగా ప్రపంచాన్నే కుదిపేసింది. 300కు పైగా ఇన్వెన్షన్స్ అండి. నమ్ముతారా? నాకు తెలియదు. ఇప్పుడు చదువుతూ ఉంటే
షాకింగ్‌గా ఉంది. ఏంటి ఈ వ్యక్తి? ఒక భారత శాస్త్రవేత్త మీకు ఇలా 300 పరికరాలను కనిపెట్టాడు అంటే ఏంటి? అతను ఎన్ని రంగాల్లో ఉంటాడో ఊహించనే లేరు. ఇక్కడ బైకర్ నామ్ చూసారా? 2 సీటర్ కారు ఈయన తయారు చేసాడండి. 1954లో చేసినప్పుడు మన మూర్ఖులు ఈ ప్రభుత్వ నాయకులు లైసెన్స్ ఇవ్వలేదు. సేఫ్టీ లేదు. కానీ ఇదే వ్యక్తి 16 ప్రొజెక్టర్‌ను తయారు చేసాడు అన్నప్పుడు జర్మనీలో ఒక కంపెనీ మేమే దాన్ని రిలీజ్ చేస్తాము. జీడీ నాయుడును జర్మనీకి రా, ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఇవ్వు అంటే మీకు జర్మనీ వెళ్ళిన జీడీ నాయుడు కోయంబత్తూర్ ఇండియా ప్రోడక్ట్స్ అని డిస్ప్లేలో పెడితే జర్మనీ వాళ్ళు బిత్తరపోయారు. ఒక వ్యక్తి ఇన్ని పరికరాలను ఎలా తయారు చేయగలడు అంటే ఇప్పుడు ఈ నేమ్స్ నేను చదవడం మొదలు పెట్టాను అనుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా టెక్నికల్గా ఉంటుంది. ఈ వ్యక్తినో 3వ క్లాస్ కూడా చదువుకోలేదు. మరి ఇంత అపారమైన జ్ఞానము పూర్తిగా టెక్నికల్ అండి. ఎలక్ట్రికల్ మోటార్ను తయారు చేసేవాడు. ద ఫస్ట్ ఎలక్ట్రికల్ మోటార్ డివైస్ మీకు జీడీ నాయుడుదే. మీకు 300 వాహనాలు ఇతని కంపెనీ ద్వారా రన్ అయ్యాడు. అంటే అతనికి కార్ల పిచ్చి ఎంతలా ఉండేది అంటే రోల్స్ రాయ్స్ వాడు జీడీ నాయుడు వద్ద మన కారు ఉంటే మన బ్రాండ్కి మంచి పేరు తీసుకువచ్చి అతని ఇంటి ముందు పెట్టారు. ఎవరు? రోల్స్ రాయ్స్ కంపెనీ. మీకు తెలుసు కదా, ఆ రోజుల్లో మీరు రోల్స్ రాయ్స్ కొనాలి అంటే మీ స్టేటస్ ఏంటో చూసేవారు. మీకు ఒక మహారాజా అతనికి రోల్స్ రాయ్స్ కారు కావాలంటే వాడు అమ్మలే. అప్పుడు ఇతను వేరే వాళ్ళ ద్వారా కొనిపించి వాళ్ళ ప్యాలెస్లో వీధుల్లో మీకు చెత్త ఏరడానికి రోల్స్ రాయ్స్ను వాడాడు. అలాంటి రోల్స్ రాయ్స్ కంపెనీ జీడీ నాయుడు కోసము ఇంటి ముందు ఒక కొత్త కార్ని తీసుకొచ్చి ఆపే. ఆ లెవెల్ ఆఫ్ సైంటిస్ట్ మన ఎవ్వరికీ తెలియదు. నేను మామూలుగా జీడీ నాయుడు ఎందుకు వీళ్ళు అంటున్నారు? కౌండమణిర కవిడియన్ ఏంట్రా నువ్వు పెద్ద జీడీ నాయుడులా మాట్లాడుతున్నావు అంటే ఎందుకు ఈయన రెఫర్ చేస్తున్నాడు? ఈయన ఫ్రెండేవా అనుకున్నా. అంటే మీలో చాలా మందికి ఈయన గొప్పతనం తెలిసి ఉంటుందండి. నాకు తెలియలే, చాలా బాధపడుతున్నాను. ఇంత అద్భుతమైన వ్యక్తి గురించి నేను తెలుసుకోలేకపోవడం ఇన్నేళ్లలో ఒక వీడియో కూడా చెయ్యలేదంటే బాధగానే ఉంది. కనీసం ఇవ్వాలైనా అంటే ఇన్స్పిరేషన్. నేను దీనికి పెద్ద పెద్ద చదువులు, డిప్లొమాలు, డిగ్రీలు అక్కర్లేదు. మీ ఇంట్రెస్ట్ ఎంత ఉంటే మీరు ఎన్ని విషయాలను కనిపెట్టవచ్చు. మీకు ఏకంగా హిట్లర్ అండి. ఈయన జర్మనీ వెళ్ళినప్పుడు హిట్లర్ ఈయన్ని కలవడము, ఈయన కనిపెట్టిన ఒక కెమెరా కనిపెట్టాడండి జీడీ నాయుడు గారు. ఆ కెమెరా ద్వారా హిట్లర్తో ఈయన ఫోటోలు తీసుకున్నాడు. హిట్లర్ బిత్తరపోయాడు. ఏంటి నీ టాలెంట్? అసలు నువ్వు మీకు రంగాన్ని చూడండి. అంటే ఒకవైపు ఏమో టెక్నికల్ ఎక్సలెన్స్ అండి, మీకు ఎలక్ట్రికల్ మోటార్స్, గ్రైండర్లు, జ్యూసర్లు, 16 ప్రొజెక్టర్లు. ఇంకొక వైపు రైతులు ఎలాగ ఈజీగా వ్యవసాయం చెయ్యాలి, ఎలాంటి పరికరాలు ఉంటే వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఇంకొక వైపు సిద్ధ వైద్యము, అందులో మందులు, వాటి మీద పరిశోధన. అంటే మనం మాట్లాడుతున్న విద్యా వైద్యము విధానం, ఇందులో జీడీ నాయుడు యొక్క రోల్ అనేది అపారమైనదండి. అందుకే మాధవ ఇంత స్టడీ చేసి ఒక మూవీ తీయాలి, ప్రపంచానికి తెలియాలి అని అతను తీసాడంటే చాలా 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 మనం అతన్ని అప్రిషియేట్ చెయ్యాలి. ఇంత గొప్ప వ్యక్తి గురించి పుస్తకాల్లో చదువుతున్నాము, మీకు కరికులంలో ఉంది. కోయంబత్తూరులో ఒక పెద్ద మ్యూజియం ఉంది. అంటే జీడీ నాయుడు గురించి మీకు ఇంకా ఏళ్ళు తెలుసు. అతని ఇన్నోవేషన్స్ ఏమి దయచేసి కామెంట్స్లో రాయండి, సో దట్ మనం అందరం కూడా తెలుసుకుంటాను. మరి ఇంత గొప్పవాడు భారత్లో పుట్టి హిట్లర్ లాంటి వాడు ఈయన్ని చూసి ఆశ్చర్యపోయాడంటే ఇతని గొప్పతనాన్ని ఏమన్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.